కొన్నిసార్లు నిన్ను విలువలేనట్లుగా తీసేస్తారు. లేని కొంతమంది ఏమంటారు తెలుసా, నీ మీద రూపాయి పెట్టి ₹10 కొనమన్నా కూడా వేస్ట్ అంట. ఒకవేళ నిజమే, స్తోత్రం, అలేలు, ₹10 కూడా కొనరు, కానీ నా దేవుని యొక్క రక్తం వచ్చి నేను కొనబడ్డానని చెప్పి మనుషుల దృష్టిలో విలువ మనకు అవసరంలా. కానీ ఒక వ్యక్తికి మనం చాలా యోగ్యులము, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎక్కడికైనా నువ్వు వెళ్ళినప్పుడు విలువ ఇవ్వలేదు అనుకో, డోంట్ వరీ, ఏం బాధపడద్దు. మనుషుల విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా డోంట్ వరీ. మనుషుల విలువను ఆశించవద్దు. ఎందుకనంటే నీవిప్పటికే చాలా విలువైనటువంటి వ్యక్తివి. మనుషుల విలువ కోరొద్దు. నో, ఎవరో ఏదో చేయలేదు, ఎవరో నిన్ను యోగ్యుడిగా ఎంచలేదని, ఎవరో విలువ ఇవ్వలేదని, ఎవరో నిన్ను హెచ్చించలేదని, నీ యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడే, దానికంటే విలువైనది ఏమైనా ఉన్నదా? ఆయన అమూల్యమైనటువంటి రక్తం మన కొరకు చివరి రక్తం వరకు ఆయన కార్చాడే, అంతకంటే విలువైనది ఏదైనా ఉన్నదా? నేను అంటాను, నీవు ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వ్యక్తివి. హల్లెలూయా.